సైన్స్కి అందనివి కొన్ని ఉంటాయి. మన కంటికి కనిపించని మరో ప్రపంచముంటుందా? అవుననే అంటారు కొందరు. ఆ అతీంద్రియ ప్రపంచంలోకి మనమిప్పుడు అడుగుపెడుతున్నాం. ఇక్కడ నిజమనేది మనం ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉంటుంది. నేను వస్తాను, మిమ్మల్ని కాపాడతాను. చూసారా? ఇది ఒక డైరీలో దొరికిన వాగ్దానం. ఒక కుటుంబం మొత్తం ఈ మాటల్ని నమ్మింది. కాని ఆ వాగ్దానం వారిని కాపాడిందా? లేక వాళ్ళని బలి తీసుకుందా? ఇది నమ్మకానికి, భ్రమకి మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేసే కదా. ఇలాంటి భయానక సంఘటనల వెనుక ఉన్న అసలు నిజాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి. వాళ్ళు ఆత్మలని ఎలా గుర్తిస్తారు? వాళ్ళు ఉపయోగించే పద్ధతులేంటి? తెలుసుకుందాం రండి. అంటే మనం సినిమాల్లో చూసినట్టు తెల్లచీర కట్టుకున్న దెయ్యాలు కాదనమాట. ఇన్వెస్టిగేటర్ల ప్రకారం ఆత్మలు అంటే మనిషి చనిపోయాక మిగిలిపోయిన ఒక శక్తి, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీలో వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ ఉంటాయి. అవి మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. మరి ఈ ఆత్మలు మనతో మాట్లాడతాయా? దీనికి వాళ్ళు అవుననే చెప్తారు. మరి మన దగ్గరున్న సెల్ఫోన్ సిగ్నల్కి, ఒక ఆత్మ ఇచ్చే సిగ్నల్కి తేడా ఏంటి? చాలా సింపుల్. మన ఫోన్ సిగ్నల్ మన ప్రశ్నలకి జవాబు ఇవ్వదు, కానీ ఆత్మలు స్పందిస్తాయి, తెలివిగా సమాధానమిస్తాయి. వాళ్ల ఉనికికి అదే అతిపెద్ద ఆధారం. సరే, ఇప్పటిదాకా సిద్ధాంతాలు విన్నాం. ఇప్పుడు మనం ఒక నిజంగా జరిగిన కథలోకి వెళ్తున్నాం. పాండవపుర. ఆ ఊర్లో జరిగిన ఒక సంఘటన గురించి వింటే ఎవరికైనా సరే గుండె ఆగిపోవాల్సిందే. 30 మంది ప్రయాణికులు, వాళ్లలో చాలామంది చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్తున్న అమాయకులు. ఒకే ఒక్క బస్సు ప్రమాదం, అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాని వాళ్ల ఆత్మలు మాత్రం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లలేకపోయాయి. ఆ విషాదం అక్కడొక మాయని మచ్చలా మిగిలిపోయింది. ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే అక్కడ వింత సంఘటనలు మొదలయ్యాయి. ఆ బస్సు దగ్గర రాత్రిపూట ఎవరో ఏడుస్తున్న శబ్దాలు, అరుపులు, బస్సులోపల నీడలు కదులుతున్నట్టు కనిపించడం. చుట్టుపక్కల జనం భయంతో వణికిపోయారు. దీంతో పరిశోధకులు అక్కడికి వెళ్లారు. వాళ్ళు ఆ ఆత్మలను నేరుగా సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. మీకు నిజంగా శక్తి ఉంటే ఈ ఫ్లాష్ లైట్ను ఆన్ చేయండి అని గట్టిగా అడిగారు. ఆ తర్వాతేం జరిగిందో వాళ్ళు అస్సలు ఊహించలేదు. అంతా నిశ్శబ్దం. 5 నిమిషాలు గడిచాయి. ఎవ్వరూ ఆ టార్చ్ లైట్ దగ్గర లేరు. బటన్ నొక్కి ముందుకు జరిపితేగాని ఆన్ అవ్వని ఆ ఫ్లాష్ లైట్ దానంతటా అదే ఆన్ అయింది. అది కేవలం ఒక కాంతి కాదు. అది ఆ బస్సులో చిక్కుకుపోయిన ఆత్మల నుండి వచ్చిన సమాధానం. ఇప్పుడు మనం ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి వెళ్తున్నాం. ఈ కథ మరింత సంక్లిష్టమైనది. ఒకే కుటుంబంలో 11 మంది ఒకే రాత్రి ఎలా చనిపోయారు? ఇది వాళ్ల మానసిక సమస్య, లేక ఏదైనా దుష్టశక్తి వాళ్లని బలి తీసుకుందా? ఈ కథ మనందరి నిద్రను దూరం చేస్తోంది. వాళ్ల కథ 3 అద్భుతాలతో మొదలైంది. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు రావడం, కూతురికి మంచి సంబంధం కుదరడం, పిల్లలు చదువులో రాణించడం. ఇదంతా చనిపోయిన వాళ్ల నాన్నే తమకు సహాయం చేస్తున్నాడని ఆ కుటుంబం గుడ్డిగా నమ్మేసింది. కాని ఆ నమ్మకమే వాళ్లని చావు వంచుకు తీసుకెళ్ళింది. వాళ్లు తమ తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నామని అనుకున్నారు. కాని పరిశోధకుల సిద్ధాంతం ప్రకారం అది వాళ్ల నాన్న ఆత్మ కాదు, అది ఒక దుష్టశక్తి. ఆ కుటుంబం ప్రేమను, వాళ్ల నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని వాళ్లని తన గుప్పెట్లోకి తీసుకుంది. వాళ్ల డైరీలో దొరికిన చివరి మాటలు ఇవి: చనిపోవడం అనేది మా ప్రణాళికలో లేదు. వాళ్లు చివరి క్షణం వరకూ ఎదురుచూశారు. తమని కాపాడటానికి ఎవరో వస్తారని ఆశపడ్డారు. కాని ఎవ్వరూ రాలేదు. ఆ భయంకరమైన రాత్రి ఆ ఇంట్లో వాళ్లు ఒంటరిగా మిగిలిపోయారు. ఈ కథలు వింటుంటేనే మనకు భయమేస్తోంది కదా. మరి ఈ కథలను మనకు చెప్పిన పరిశోధకుడి పరిస్థితి ఏంటి? అతన్ని కూడా ఆ దుష్టశక్తులో వదల్లేదు. అతని ఇంటికే వెళ్ళాయి. అతని జీవితాన్నే తలక్రిందులు చేశాయి. అంతా ఒక చిన్న ఆటతో మొదలైంది. కాలేజ్ హాస్టల్ గదిలో సరదాగా స్నేహితులతో కలిసి ఊయిజా బోర్డ్ ఆడటం మొదలుపెట్టాడు. తెలియని దానిని తెలుసుకోవాలనే ఉత్సాహం, కుతూహలం. కాని ఆ ఆటే తన జీవితంలో ఒక భయంకరమైన అధ్యాయాన్ని మొదలుపెట్టింది. లూసిఫర్కి అంత శక్తి ఉందా అని అతను అహంకారంతో ప్రశ్నించాడు. ఆ ఒక్క మాటే అతను చేసిన అతిపెద్ద తప్పు. అతను సవాలు చేసిన ఆ శక్తి అతను ఊహించని విధంగా స్పందించింది. సరిగ్గా 3 రోజుల తర్వాత అతని చేతిపై
3 లోతైన గీతలు, రక్తం కారుతోంది. కాని అవి ఎలా వచ్చాయో అతనికి తెలీదు. ఉద్యానికి మాయమైపోయేవి, మళ్ళీ రాత్రి తిరిగి ప్రత్యక్షమయ్యేవి. అది అతన్ని పట్టుకున్న దుష్టశక్తి పెట్టిన గుర్తు. ఈ నరకం 1-2 రోజులతో ఆగిపోలేదు. ఏకంగా 6 సంవత్సరాలు కొనసాగింది. అతని కలలు, అతని జీవితం, అతని కెరీర్ అన్నీ నాశనమయ్యాయి. ఆ దుష్టశక్తి అతన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టింది. ఇంతకీ ఈ భయానక కథల నుండి మనం ఏం నేర్చుకోవాలి? అతీంద్రియ ప్రపంచంలో అడుగుపెట్టే ముందు మనం దేనితో ఆడుకుంటున్నామో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రపంచంలో అన్నీ మంచి ఆత్మలే ఉండవు. పరిశోధకుల ప్రకారం ఆత్మ, భూత్, ప్రేత్ ఈ మూడింటికి చాలా తేడా ఉంది. సహజంగా చనిపోయిన వారివి ఆత్మలు, అవి ఎవరికీ హాని చెయ్యవు. ప్రమాదంలో చనిపోయిన వారివి భూతాలు, అవి దారితప్పి తిరుగుతూ ఉంటాయి. కాని హత్యకు గురైనవాళ్లు, మోసపోయినవాళ్లు ప్రేతాలుగా మారతారు. అవి ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాయి. ఇవే అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనవి. కాబట్టి చివరికి మన ముందున్న ప్రశ్న దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది కాదు. అసలు మనం దేనికి భయపడాలి? చనిపోయిన మనుషుల ఆత్మలకా, లేక అసలు ఎప్పుడూ మనిషి కాని మనల్ని నాశనం చెయ్యాలని చూసే దుష్టశక్తులకా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాలి.